సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శివంపేటలో బలగాముఖి అమ్మవారి శక్తిపీఠం యాగశాల ప్రారంభోత్సవానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లగా పార్టీలోని రెండు వర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు పరస్పర దాడికి యత్నించారు. ఇరు వర్గాల్ని పోలీసులు చెదరగొట్టారు. సంగారెడ్డి కాంగ్రెస్ నేతల మధ్య వర్గ విభేదాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పరశురాం అందిస్తారు. పరశురాం, ఈరోజు మెదక్ జిల్లా శివంపేట మండలం కేంద్రానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి బగలాముఖి శక్తిపీఠం సంబంధించి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కొద్దిసేపటి క్రితం రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆయనకు స్వాగతం పలికే సందర్భంగా ఏదైతే ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు మరోసారి కూడా అక్కడ బయటపడ్డాయి. వాళ్ళ మధ్య చాలా రోజులు కూడా అంతర్గతంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఆయనకు స్వాగతం పలికి అదేవిధంగా గజమాల వేసే సందర్భంలో ర్యాలీ సందర్భంగా ముగ్గురు నేతల మధ్య, మండల స్థాయి నేతల మధ్య, వారి అనుచరుల మధ్య కొంత తోపులాట జరిగింది. అదేవిధంగా ఒకరిపై ఒకరు కూడా దాడి చేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఇదంతా కూడా పీసీసీ చీఫ్ సమక్షంలో జరగడంతో ఒక్కసారిగా అక్కడికి వచ్చినటువంటి నేతలంతా కూడా అవాక్కయ్యారు. వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా వినకుండా అదేవిధంగా తోపులాట, అదేవిధంగా ఒకరిపై ఒకరు దాడికి యత్నించడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు జోక్యం చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఇరు వర్గాలను కూడా అక్కడ నుంచి చెదరగొట్టి వెళ్ళగొట్టడం జరిగింది. గత కొన్నాళ్ళుగా కూడా ఆ మండలంలో ఏ కార్యక్రమం జరిగినా 2-3 వర్గాలుగా విడిపోయినటువంటి నాయకులు ప్రతిసారి కూడా ఇదే స్థాయిలో గొడవలకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు అటు జిల్లా స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా నచ్చజెప్పినప్పటికీ కూడా వినలేదు. ఈ రోజు పీసీసీ చీఫ్ వచ్చిన సందర్భం కూడా మరోసారి వారి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు బహిర్గతమయ్యాయి. దీనిపై కొంత ఆయన పీసీసీ చీఫ్ కూడా ఆగ్రహం వ్యక్తం